అనంతమైన ఈ విశ్వంలో మనకు అర్థం కాని ఎన్నో వింతలు ఉన్నాయి. వాటిలో అత్యంత భయంకరమైనవి, శక్తివంతమైనవి బ్లాక్ హోల్స్ అనబడే కృష్ణ బిలాలు. సాధారణంగా ఏదైనా వస్తువుపై కాంతి పడితే అది వెనక్కి వెళ్ళి మళ్ళీ కంటికి కనిపిస్తుంది. కానీ అంతరిక్షంలో కొన్ని ప్రాంతాల్లో గురుత్వాకర్షణ శక్తి ఎంత ఎక్కువగా ఉంటుందంటే అక్కడ పడిన కాంతిని కూడా అది బయటకి రానివ్వదు. అందుకే అవి మనకి నల్లగా కనిపిస్తాయి. వీటినే బ్లాక్ హోల్స్ అని పిలుస్తారు. అసలు ఇవి ఎలా పుడతాయి అనే ప్రశ్న వేసుకుంటే శాస్త్రవేత్తలు చెప్పే సమాధానం చాలా వింతగా ఉంటుంది. ఒక మహానక్షత్రం తన జీవిత కాలం ముగిశాక తనలోని ఇంధనం అంతా అయిపోయినప్పుడు అది తన భారానికి తానే లోపలికి కుంచుకుపోతుంది. వినడానికి వింతగా, అర్థం కాకుండా ఉన్న అదే నిజం. ఆ టైంలో అది అత్యంత చిన్నదిగా మారిపోయి అనంతమైన సాంద్రతను సంపాదించుకుంటుంది. ఈ ప్రక్రియనే సూపర్నోవా పేలుడు అని కూడా అంటారు. ఇలా పుట్టిన కాలరంధ్రం తన పరిధిలోకి వచ్చే గ్రహాలను, నక్షత్రాలని, చివరికి వెలుగుని కూడా మింగేస్తుంది. దీనిని ఒక రాక్షస నోరు అని మనం అనుకోవచ్చు. అంతరిక్షంలో ఇవి ఎక్కడైనా ఉండొచ్చు, కాకపోతే అవి మన కంటికి కనిపించవు. కానీ వాటి చుట్టూ ఉన్న నక్షత్రాల కదలికల ద్వారా వీటి ఉనికిని పసిగట్టొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే కాలరంధ్రం అనేది విశ్వంలోని శూన్య ప్రదేశం కాదు, అది ఒక అద్భుతమైన శక్తి కేంద్రం. ఈ కాలరంధ్రాల లోపల ఏముంటుంది, అక్కడ భౌతిక శాస్త్ర నియమాలు పనిచేస్తాయా అనే అంశాలపై దశాబ్దాల కాలం పాటు పరిశోధనలు జరుగుతున్నా ఇప్పటికీ అవి ఒక రహస్యంగానే మిగిలిపోతున్నాయి. నక్షత్రం అంతం అనేది ఒక చీకటి సామ్రాజ్యానికి పునాది వేస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ అద్భుత దృగ్విషయం విశ్వం పుట్టుక గురించి మనకి కొత్త పాఠాలను నేర్పుతుంది. కాంతిని కూడా తనలో బంధించుకోగల దీని శక్తి మానవ మేధస్సు ఊహకి కూడా అందనిది. అంతరిక్షంలో ఇలాంటి మహాశక్తులు ఎన్ని ఉన్నాయో లెక్కించటం సాధ్యం కాదు. ప్రతి గెలాక్సీ మధ్యలో ఇలాంటి ఒక మహాశక్తి ఉంటుందని నేడు అందరూ నమ్ముతున్నారు. కానీ ఈ కాలరంధ్రాలు విశ్వంలోని మ్యాజిక్ లాంటివి. వీటిని అర్థం చేసుకోవడానికి మరెన్నో శతాబ్దాలు కూడా పట్టొచ్చు. కాలరంధ్రానికి ఉన్న మరో వింతైన లక్షణం కాలంలో మార్పు రావటం. మనం భూమిపై ఉన్నప్పుడు సమయం ఒకేలా గడిచినట్టు అనిపిస్తుంది. కానీ ఒక కృష్ణబిలం దగ్గరకు వెళితే కాలం వేగం పూర్తిగా తగ్గిపోతుంది. దీనినే కాల వ్యాకోచం అని పిలుస్తారు. అంటే కాలరంధ్రానికి దగ్గరగా వెళ్ళిన వ్యక్తికి కొన్ని నిమిషాలు గడిస్తే భూమిపై ఉన్న వారికి కొన్ని ఏళ్ల కాలం గడిచిపోవచ్చు. ఇది వినడానికి వింతగా ఉన్న శాస్త్రీయంగా నిరూపించబడిన సత్యం. కాలరంధ్రం చుట్టూ ఉన్న సరిహద్దుని ఈవెంట్ హొరైజన్ అని పిలుస్తారు. ఈ సరిహద్దు దాటి లోపలికి వెళ్ళిన ఏ వస్తువు కూడా మళ్ళీ తిరిగి రాదు. లోపలికి వెళ్లే కొద్దీ గురుత్వాకర్షణ శక్తి విపరీతంగా పెరిగిపోయి మనిషి శరీరాన్ని ఒక పొడవాటి దారంలా సాగదీస్తుంది. దీనిని శాస్త్రవేత్తలు స్పగోటిఫికేషన్ అని అంటారు. అంటే మన శరీరం కణకణంగా విడిపోయి ఆ రంధ్రంలో కలిసిపోతుందన్నమాట. కాలరంధ్రం మధ్య భాగాన్ని సింగులారిటీ అని పిలుస్తారు. అక్కడ అనంతమైన సాంద్రత ఉంటుంది. కానీ అక్కడ భౌతిక నియమాలు ఎలా పనిచేస్తాయో ఎవ్వరూ చెప్పలేరు. ఈ రహస్యాలను ఛేదించడానికి ప్రపంచవ్యాప్త శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాలరంధ్రాలు కేవలం నాశనం చేయడం మాత్రమే కాదు, అవి కొత్త గెలాక్సీల ఏర్పాటులో కూడా కీలక పాత్ర పోషిస్తాయని ఇప్పుడు విశ్వసిస్తున్నారు. ప్రతి గెలాక్సీ మధ్యలో ఒక భారీ కాలరంధ్రం ఉంటుందని, అది తన చుట్టూ ఉన్న నక్షత్రాలని ఒక క్రమ పద్ధతిలో ఉంచుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే మన పాలపుంత మధ్యలో కూడా ఒక భారీ రాక్షసి దాగి ఉందన్నమాట. అక్కడ సమయం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. వెలుగు ప్రయాణం కూడా అక్కడ నిలిచిపోతుంది. ఒకవేళ మనం అందులోకి ప్రవేశించగలిగితే విశ్వ ముగింపును కూడా చూడవచ్చని కొందరు భావిస్తారు. కానీ అక్కడి నుండి సమాచారం బయటకు పంపడం సాధ్యం కాదు. ఈ అగాధం తనలోకి వెళ్ళిన ప్రతి విషయాన్ని శాశ్వతంగా దాచుకుంటుంది. కాలం, దూరం, వెలుగు అన్నీ అక్కడ తమ అస్తిత్వాన్ని కోల్పోతాయి. ఈ నిశ్శబ్ద ప్రపంచం వెనుక ఉన్న భయానక సత్యాలు మానవ మేధస్సుకి ఒక పెద్ద సవాల్గా నిలుస్తోంది. చాలా మందికి కలిగే ఒక పెద్ద సందేహం ఏంటంటే భూమిని కూడా ఈ కాలరంధ్రాలు మింగేస్తాయా అని. నిజానికి మన సౌర కుటుంబానికి దగ్గరలో ఎటువంటి పెద్ద కాలరంధ్రాలు లేవు. మనకి దగ్గరలో ఉన్న కాలరంధ్రం కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. కాబట్టి ప్రస్తుతానికి మన భూమికి ఎటువంటి ముప్పు లేదు. అయితే మన పాలపుంత మధ్యలో ఉన్న సాజిటేరియస్ ఏ స్టార్ అనే మహాకాల రంధ్రం
మన సూర్యుడి కంటే కొన్ని లక్షల రెట్లు పెద్దది. ఇది తన పరిధిలో ఉన్న నక్షత్రాలను నిరంతరం మింగేస్తూనే ఉంటుంది. ఒకవేళ సూర్యుడు కాలరంధ్రంగా మారుతాడా అని ఆలోచిస్తే సూర్యుడికి అంతటి సాంద్రత లేదు. కాబట్టి సూర్యుడు ఎప్పటికీ కాలరంధ్రంగా మారలేడు. కానీ అంతరిక్షంలో ఇలాంటి వేల కోట్ల కాలరంధ్రాలు ఉన్నాయని అంచనా. ఇటీవలే శాస్త్రవేత్తలు మొదటిసారిగా ఒక కాలరంధ్రం ఫోటోని కూడా తీయగలిగారు. ఇది మానవ చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టం. ఈ కాలరంధ్రాలు తమలోకి వెళ్లిన సమాచారాన్ని ఏం చేస్తాయనే దానిపై స్టీఫెన్ హాకింగ్ ఒక అద్భుతమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కాలరంధ్రాలు కూడా కాలక్రమేణా ఆవిరైపోతాయని, వాటి నుండి ఒక రకమైన రేడియేషన్ వెలువడుతుందని ఆయన చెప్పారు. దీనినే హాకింగ్ రేడియేషన్ అని పిలుస్తారు. అంటే కాలరంధ్రాలు అమరమైనవి కావు, అవి కూడా ఎప్పటికైనా అంతమైపోతాయి. అయితే ఈ ప్రక్రియ జరగడానికి కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాల కాలం పడుతుంది. ఈ వింత ఆకారాలు విశ్వం ఎలా పుట్టింది, ఎలా అంతమవుతుంది అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కునే మార్గాలుగా కనిపిస్తున్నాయి. అంతరిక్షంలోనే ఈ చీకటి గదులు విశ్వ రహస్యాలను తమలో దాచుకున్నాయి. శాస్త్రవేత్తలు పంపిన రేడియో తరంగాలు ఈ ప్రాంతాల నుంచి ఎప్పటికీ తిరిగి రావు. కేవలం ఎక్స్రే కిరణాల ద్వారానే వీటి ఉనికిని గుర్తిస్తున్నారు. 2019లో తీసిన ఆ ఫోటో మనిషి సాధించిన గొప్ప విజయం. అది కాలరంధ్రం చుట్టూ ఉన్న వెలుగు వలయాన్ని స్పష్టంగా చూపించింది. లోపల ఉన్న చీకటి వెనుక ఎంతటి శక్తి దాగి ఉందో ఆ చిత్రం ద్వారా ప్రపంచానికి తెలిసింది. మన విజ్ఞాన శాస్త్రం ఈ దిశగా ఇంకా ఎన్నో అడుగులు వేయాల్సి ఉంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మరిన్ని సత్యాలు వెలుగులోకి వస్తాయని అందరూ ఆశిస్తున్నారు. అయితే వీటికి సంబంధించిన మరో కోణం కూడా ఇక్కడే చెప్పుకోవాలి. ఇవి అంతరిక్షంలోని సమతుల్యతను కాపాడడంలో, గెలాక్సీల నిర్మాణంలో అత్యంత కీలక పాత్రని పోషిస్తున్నాయి. ఒక నక్షత్రం అంతం నుంచి మరో అద్భుతమైన శక్తి కేంద్రం పుట్టడం అనేది ప్రకృతి వైచిత్రానికి పరాకాష్ట. ఈ కాలరంధ్రాల గురించి మనం లోతుగా తెలుసుకునే కొద్దీ అనంతమైన ఈ విశ్వంలో మనం సంపాదించుకున్న జ్ఞానం ఎంత స్వల్పమో తెలిసిపోతుంది. విశ్వంలో కొన్ని కాలరంధ్రాలు సెకండ్కి కొన్ని వందల సార్లు అత్యంత వేగంగా భ్రమణం చేస్తూ ఊహకందని శక్తిని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ మనకు అత్యంత సమీపంలో ఉన్న ఏదైనా నక్షత్రం అకస్మాత్తుగా కాలరంధ్రంగా మారితే అది మన భూమిని కేవలం కొన్ని సెకండ్స్ వ్యవధిలోనే మింగేయగలదు. ఈ రహస్యాలను ఛేదించే క్రమంలో మనిషి చంద్రుడి నుండి అంగారకుడి వరకు తన అడుగులు వేస్తూ విజ్ఞాన దాహాన్ని తీర్చుకుంటున్నాడు. భవిష్యత్తులో ఈ కాలరంధ్రాల ద్వారా మనం విశ్వంలో ఒక చోటు నుండి మరో చోటుకు ప్రయాణించేందుకు మార్గం దొరకచ్చని, ఇవి ఒక రకమైన ప్రయాణ ద్వారాలు లేదా వార్మ్ హోల్స్ లా పనిచేస్తాయని కొందరు శాస్త్రవేత్తలు గట్టిగా విశ్వసిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే మనం కాంతి వేగం కంటే వేగంగా విశ్వాన్ని చుట్టి రావడానికి వీలవుతుంది. ప్రకృతి మనకు అందిస్తున్న ఈ అద్భుత అవకాశాలని అర్థం చేసుకోవడానికి మరెంతో సమయం పట్టొచ్చు, మరెన్నో పరిశోధనలు చేయాల్సి రావచ్చు. అంతు చిక్కని చీకటి గుహల వెనక దాగి ఉన్న వెలుగుని వెతకడమే మానవ మేధస్సుకి అసలైన సవాలు.